వాక్యం అనేటటువంటిది గ్రహించే వారిగా ఉండాలి. కీర్తనలు 130వ కీర్తన 130వ కీర్తన 5వ చరణాన్ని చూద్దాం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎవరి మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు? దేవుని మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు. నేనైతే మనుషుల మీద ఆశ పెట్టుకొని ఉంటున్నా, మీరైతే మనుషుల మీద ఆశ పెట్టుకొని ఉంటున్నారు. అందుకనే కొన్ని పనులు జరగకుండా ఉంటూ ఉన్నాయి, కొన్ని కార్యాలు జరగకుండా ఉంటూ ఉన్నాయి. ఎందుకనంటే మనము దేవుని మీద ఆశ పెట్టుకొని ఉంటే ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నామా, లేదా మనుషుల మీద ఆశ పెట్టుకొని ఉన్నామా? దేవుని వాక్యము చాలా పవిత్రమైనది. దేవుని మీద ఎవరమైతే పెట్టుకుంటామో వాళ్ళు ధన్యులము అనేటటువంటి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతుంది. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. 119వ కీర్తన 8వ చరణాన్ని చూద్దాం. నీ కట్టడలను నేను గైకొందును, నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడకము. ఏం చెప్తుంది దేవుని వాక్యము? నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని గైకొంటామో, ఆయన కట్టడాలను గైకొంటామో, దేవుని వాక్యం చెప్తుంది బొత్తిగా ఏమంటుందమ్మా? నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము అని చెప్పి దేవునితో మొరపెడుతూ ఉన్నాడు. 81వ చరణాన్ని చూద్దాం. 81 ఇదే 119వ కీర్తన 81. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. మీరల్లా కూడా ఆశ పెట్టుకొని దేవుని వాక్యం కొరకు వస్తున్నారు. చాలా సంతోషం. వృద్ధాపంలో ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు, ఒకవేళ నేను ఒక సమయం ఒకసారి లేట్ అయితే మీరందరూ వచ్చి వేచి ఉంటూ ఉన్నారు. దేవునికి గొప్ప కార్యాన్ని జరిగేయడానికి దేవుడు సంఘముగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, దేవుని వాక్యాన్ని మనం గైకొనాలి, దేవుని చిత్తాన్ని గ్రహించే వారిగా ఉండాలి. 147వ చరణాన్ని చూద్దాం. 147వ చరణం. తెల్లవారక మునుపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఏమంటున్నామా? నీ మాటల మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎవరి మీద ఆశ పెట్టుకొని ఉండాలి? ఎట్లా చేస్తుందంట ఇక్కడ వాక్యము? తెల్లవారక మునుపే మొరపెట్టి తిని. ఎప్పుడు మొరపెట్టిందమ్మా? తెల్లవారక ముందే మొరపెట్టాలి దేవునికి. బాగా కొంతమంది ఏం చేస్తామంటే తిన్న తర్వాత మొరపెడతాం. బాగా మటనో చికెనో బగారనో వండుకొని ఉన్నామనుకుంటే ఎట్లా చేస్తాం? ఎట్లా తింటాం మనము? దేవానికి స్తోత్రము, నాకు ఆదరము. మన ప్రార్థన ఎట్లుంటది? చెట్టుకున్న కన్ను మూసుకుంటాం, లడుక్కున కన్ను తెరుస్తాం. ఇట్లే కన్ను మూస్తాము, వెంటనే కన్ను తెరుస్తాం. అదే పక్కన ఎవరైనా దుంకలు దొంగతనం చేసేటోళ్ళు కానీ ఉంటారు అనుకోండి, పిల్లల్లాగా కన్ను మూసుకొని కూడా దానికోసారి ఇక్కడక్కడ చూసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దేవానికి స్తోత్రము, నాకు ఆదరము. అది కాదు ప్రార్థన.
ఇక్కడ వేకువజామునే లేచి మొరపెడుతూ ఉన్నాడు ప్రార్థన. మనము ప్రార్థన దేవుని మాటల ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా జరిగించే బిడ్డలుగా మనం ఆశ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. అలాగున్నే 19వ చరణాన్ని చూద్దాం. 19వ చరణం 119:19. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవునికి ఏం చేయాలి? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. మనం ఎప్పుడు ఏం చేయాలంటే దేవునికి స్తోత్రం చెల్లించేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలి. 20వ చరణాన్ని చూద్దాం. అలాగనే నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము, నీ న్యాయ విధుల మీద 119:20 నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. నీ న్యాయ విధుల మీద నాకేముందంట? ఎడతెగని ఆశ కలిగి ఉన్నాను. 9వ చరణాన్ని కూడా చూద్దాం. 119:9 యవనులు దేని చేత తమ నడత శుద్ధి పరచుకొందురు, యవనులు దేని చేత శుద్ధి పరచుకొందురు? శుద్ధి చేసుకోవాలి. యవనులు దేని చేత తమ నడత శుద్ధి పరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. వాక్యము చాలా పవిత్రమైనది, వాక్యము చాలా విలువైనది. వాక్యాన్ని మనం ఏం చేయాలి? చేత పట్టుకోవాలి, మన హృదయంలో ఉంచుకోవాలి. మంచి నేలలో పడి ఫలించే విత్తనములుగా ఆశ కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. అప్పుడే దేవుని యొక్క మాటల్ని మనం హృదయంలో భద్రంగా ఉంచుకోవడానికి ఉపయోగకరంగా ఉంటది. 11వ చరణాన్ని చూద్దాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎక్కడ ఉంచుకోవాలంట వాక్యము? మన హృదయములో. హృదయాలోచన ఎరిగినవాడా, హృదయాలోచనలు ఎరిగిన వాడే ఉంటూ ఉన్నాడు. హృదయంలో మన వాక్యాన్ని ఉంచుకోవాలి, భద్రంగా ఉంచుకోవాలి. అమ్మా అన్నా, బంగారు కన్నా విలువైనది, వజ్ర వైడూర్యాల కన్నా విలువైనది, డబ్బు కన్నా, లోకంలో ఉన్నదానికన్నా దేవుని వాక్యం విలువైనది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఏం చేయాలి? దాచుకోవాలి, భద్రంగా ఉంచుకోవాలి మన జీవితంలో. 50వ చరణాన్ని చూద్దాం. 50వ చరణాన్ని చూద్దాం. 119:50 చరణం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగిచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, వాక్యమే మనల్ని ఓదారుస్తుంది, వాక్యమే మనల్ని బలపరుస్తుంది, నెమ్మదినిస్తుంది. కాబట్టి వాక్యాన్ని మన హృదయంలో భద్రంగా ఉంచుకునేటటువంటి బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా, పిల్లలుగా, పెద్దలుగా, యవనులుగా సమస్తము మనము దేవుని ఆధీనంలో ఉండాలి. 50వ చరణాన్ని మనము చూసాము. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది అని చెప్పి దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికించుచున్నది. 105వ చరణాన్ని చూద్దాం. 119, 105వ చరణం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మన త్రోవలకు వెలుగై నడిపిస్తూ ఉన్నది. నిజంగా కూడా వాక్యం తెలిసినటువంటి మనం అందరం ఏం చేస్తాం? ఇప్పుడు తప్పు చేయాలంటే అది తప్పు కదా అనే ఆలోచన మనకు తెలుస్తుంది.
తప్పు చేసే మనస్తత్వం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు ఇది తప్పు కదా అని మన హృదయాన్ని అంతర్గతంగా వాక్యం మనల్ని పురికొల్పుతూ ఆదరించే వాక్యాన్ని, ఆదరణకర్తగా మనలో ఉన్నటువంటి వాక్యము మనల్ని ఏం చేస్తుంది? హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ఒకవేళ అలాంటి సమయంలో కూడా ఏమైతుందిలే, ఎవరు చూస్తున్నారులే అని చెప్పి అనుకుంటే గాన మళ్ళీ మనం పాపంలో పడిపోవడానికి అవకాశము ఉన్నది. ఎందుకనంటే చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని విర్రవీగుచున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా, చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ, నేను చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా.